నమస్తే, వెల్కమ్ టు ఆకాశం న్యూస్. నా పేరు రోహి. ఈ రోజు బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. ఎగువ రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాల ప్రభావంతో కృష్ణమ్మ పరవలు తొక్కుతోంది. భారీగా వరద నీరు చేరుతుండటంతో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పరిధిలోని జూరాల ప్రాజెక్టుకు వరద ఉధృతి ఒక్కసారిగా పెరిగింది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి సుమారు 91,000 క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది. దీంతో అధికారులు అప్రమత్తమై జూరాల ప్రాజెక్టు 10 క్రస్ట్ గేట్లను 1 మీటర్ ఎత్తుకు ఎత్తి దిగువనున్న శ్రీశైలం ప్రాజెక్టుకు 81,695 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లో నివసించే ప్రజలు అవసరమైతే అధికారుల సూచనలను తప్పకుండా పాటించాలని హెచ్చరిస్తున్నారు. సోషల్ మీడియా ఓ కుటుంబాన్ని మళ్లీ కలిపింది. 17 రోజులుగా కనిపించకుండా పోయిన మహేష్ ను ఓ వీడియో ద్వారా అతని తల్లిదండ్రులు గుర్తించారు. పటాన్ చేరుకు చెందిన మహేష్ మానసిక వికలాంగుడు. ఇంటి నుంచి తప్పిపోయిన అతడిని సికింద్రాబాద్ బన్సీలాల్ పేటలో హోమ్ ఫర్ డిసేబుల్డ్ అనాథాశ్రయం ఆశ్రయించింది. కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా నిర్వహించిన గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమం వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అందులో తమ కుమారుణ్ణి గుర్తించిన తల్లిదండ్రులు అనాథాశ్రమానికి చేరుకుని భావోద్వేగంగా మహేష్ ను అక్కున చేర్చుకున్నారు. మేము పోతా ఉంటే ఏడ్చిండు పట్టుకొని, మీరు వెళ్ళకండి ఉండండి అని చెప్పేసి ఏడ్చినాడు. ఏడ్చేసరికి బాధ అనిపించింది. సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఫోన్ చేసిర్రు అన్న వాళ్ళు. కొంచెం చాలా మేము కూడా మస్తు హ్యాపీ ఫీల్ అయినాం. मिल मम्मी मम्मी अब्बा तुम्हारे हाँ साथ जरा ये साइड आओ भाई आओ आप कॉल करें आप लोगों का काम है भाई आप लोग कॉल करें पहले हमारे కాళేశ్వరం ప్రాజెక్ట్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రాజెక్ట్ లో భాగమైన నంది మేడారం పంప్ హౌస్ వద్ద నీటి ఎత్తిపోతల ప్రక్రియ కొనసాగుతోంది. ప్రస్తుతం నంది మేడారం పంప్ హౌస్ లోని 4 మోటార్ల ద్వారా 12,600 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తున్నారు. భారీ వర్షాలతో జలాశయాల్లోకి నీటి ప్రవాహం పెరగడంతో అందుబాటులో ఉన్న మోటార్లను వినియోగిస్తూ అధికారులు నీటిని తరలిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని పంప్ హౌస్ల పనితీరును అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. సాగు తాగునీటి అవసరాలకు నీటి లభ్యతకు పెంచే లక్ష్యంతో ఎత్తిపోతల ప్రక్రియ కొనసాగుతోంది.
స్విమ్మింగ్ పూల్ దర్శనమిచ్చింది. దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షాల కారణంగా ఓ బస్సులోకి వరద నీరు చేరిన ఘటన వైరల్ గా మారింది. భారీ వర్షాల దాటికి రోడ్లన్నీ జలమయం అవ్వడంతో ఆ నీరు ఏకంగా బస్సులోకి చేరింది. దీంతో ప్రయాణికులు సీట్లపై సరిగ్గా కూర్చోలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఢిల్లీలోని ఈ పరిస్థితులపై రాజకీయ విమర్శలు వెలువెత్తుతున్నాయి. ముందస్తు చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. భారీ వర్షాల సమయంలో మౌలిక వస్తువుల నిర్వహణపై మరోసారి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. पूरी गाड़ी जो पूरी हिल रही है गाड़ी कंडक्टर साहब ऐसे काम करवाओगे तुम साहब। భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తాలిపేరు ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతుంది. ఎగువన ఛత్తీస్గఢ్ లో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో అధికారులు అప్రమత్తమై తాలిపేరు ప్రాజెక్టు 24 గేట్లను ఎత్తి ఏకంగా 98,761 క్యూసెక్ల నీటిని గోదావరి నదిలోకి విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ నీటి మట్టం 72.57 మీటర్లు ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం 74 మీటర్లు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులోకి 93,632 క్యూసెక్లు ఇన్ఫో నమోదవుతుంది. వరద పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతుంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుతోంది. ప్రస్తుతం కడెం ప్రాజెక్టులోకి 21,048 క్యూసెక్కుల వరద ప్రవాహం నమోదవుతుంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 700 అడుగులు కాగా ప్రస్తుతం నీటి మట్టం 691 అడుగులకు చేరుకుంది. వరద ప్రవాహం ఇదే స్థాయిలో కొనసాగినా మరింత పెరిగినా అధికారులు అప్రమత్తమై స్పిల్వే గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసే అవకాశం ఉంది. ప్రాజెక్ట్ పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ ను దించినట్లే ఈ ప్రభుత్వాన్ని కూడా మార్చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు సీజేపీ ఫౌండర్ అభిజిత్ దీప్కే. విద్యార్థుల ఆందోళన ఇంకా సద్దుమణగలేదని,
అవసరమైతే మరింత పెద్ద ఉద్యమం చేపడతామని ఆయన అన్నారు. యువత ప్రభుత్వం దారికి రాకపోతే యువతే ప్రభుత్వాన్ని మార్చే పరిస్థితి వస్తుందని వ్యాఖ్యానించారు. ప్రధాని నరేంద్ర మోదీపై కూడా ఆయన విమర్శలు చేశారు. మోదీ వీడియోలు బాగా చేస్తున్నారని, ప్రధాని పదవిని వదిలి ఇన్ఫ్లుయెన్సర్ గా మారవచ్చంటూ ఆయన వ్యాఖ్యానించారు. నిరసనల్లో పాల్గొన్న విద్యార్థుల ఇళ్లకు వెళ్లి పోలీసులు అరెస్ట్ చేస్తామని బెదిరించారని ఆరోపించిన అభిజిత్ దీప్కే విద్యార్థులేమైనా ఉగ్రవాదుల, విద్యార్థులే ఈ దేశ భవిష్యత్ అంటూ ప్రశ్నించారు. విద్యార్థులపై వేధింపులు ఆపాలని, నిరసనకారులపై పెల్లెట్ తుపాకులు ఉపయోగించేందుకు అనుమతులు ఇచ్చిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. आते रहेंगे जब तक ये लोगों की नीयत सही नहीं होती है तब तक कुछ नहीं हो सकता। बिल रिफॉर्म्स इस देश में कई कानून अच्छे बने हुए हैं, कानून एक से एक बनते हैं इस देश में। फास्ट ट्रैक कोर्ट का वादा किया था नरेंद्र मोदी ने 3 दिन पहले, और उस पर लोग काफी खुश हो गए थे कि अब पेपर लीक पर फास्ट ट्रैक कोर्ट बैठ गए। क्या हुआ पहली हियरिंग में? पहली हियरिंग ही पोस्टपोन हो गई क्योंकि सीबीआई का काउंसिल आया नहीं। तो कानून आप कैसे भी बना लो, जब तक उसको इम्प्लीमेंट करने वाले अच्छे नहीं है तब तक उस कानून का क्या मतलब है? आपने वीडियो देखे पंतप्रधान जी के जो मोबाइल पे उन्होंने किए? मुझे लगता है उनको इन्फ्लुएंसर बनना चाहिए। बहुत अच्छा कर रहे हैं वो, एज ए इन्फ्लुएंसर बहुत अच्छा काम कर रहे हैं। प्रधानमंत्री की कुर्सी छोड़ दे, इन्फ्लुएंसर बन जाए, प्रधानमंत्री का काम कोई और कर लेगा। अभी भी कई सारे स्टेट में जो पीछे नहीं लिया गया है। अगर एफआईआर पीछे नहीं लेते और स्टूडेंट्स को ऐसे ही परेशान करते रहेंगे तो हम फिर से आंदोलन करेंगे। इस सरकार को ये बात समझनी चाहिए कि स्टूडेंट्स का गुस्सा कम नहीं हुआ है। अगर उन्हें लगता है एक धर्मेंद्र प्रधान का इस्तीफा देकर ये गुस्सा ठंडा हो जाएगा, ऐसा नहीं है। गुस्सा बहुत ज्यादा है लोगों में और जरूरत पड़ी तो ये आंदोलन फिर होगा, और जो पिछला हुआ उससे भी बड़ा आंदोलन होगा। వైఎస్ జగన్ పర్యటన నేపథ్యంలో విశాఖలో పోలీస్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. విశాఖ ఎయిర్పోర్ట్ పరిసరాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి పలువురు వైసీపీ నేతలను అడ్డుకుంటున్నారు. గాజువాక వైసీపీ ఇన్ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. నడిచి వెళ్తున్న తమను ఎందుకు ఆపుతున్నారంటూ ఆయన పోలీసులను ప్రశ్నించారు. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే బాసుపల్లి గణేష్ ను కూడా పోలీసులు అడ్డుకున్నారు. జగన్ పర్యటన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఎయిర్పోర్ట్ పరిసరాల్లో పోలీసులు ఆంక్షలు, తనిఖీలు కొనసాగుతున్నాయి. అట్లాగండి తెలంగాణ కాంగ్రెస్ లో సీఎం రేసుపై మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు తెరపైకి వచ్చాయి. కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. సీఎం రేస్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారంటూ జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. తనకు కూడా రాజకీయంగా ఓ కోరిక ఉందని, అయితే ఆ కోరిక ఏంటో ఇప్పుడే చెప్పనని అన్నారు. నవంబర్ నెలలో తన మనసులో మాటలు, తన రాజకీయ కోరికను వెల్లడిస్తానని జగ్గారెడ్డి తెలిపారు. జగ్గారెడ్డి వ్యాఖ్యలతో తెలంగాణ కాంగ్రెస్ లో భవిష్యత్ రాజకీయాల సమీకరణాలపై మరోసారి చర్చ మొదలైంది. ఇంకొక మాట చెప్తా, నాకు రాజకీయంగా నా మనసులో ఇంకొక కోరిక ఉంది. రాజకీయంగా మనసులో నాకు ఒక కోరిక ఉంది, అది నవంబర్లో చెప్తాది. రియల్ అన్న, వెరీ సీరియస్ ఇది. ఈ నవంబర్
నాకు ఒక రాజకీయమైన అది కాదు, ఏది మీరు అనుకుంది కాదు, మీరేదో అనుకుంటున్నారు అది కాదు, సీఎం సబ్జెక్ట్ కాదు కాదు సీఎంది చెప్తి కదా. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఉన్నాడు, ఆయన ఇంకేదో 5 ఏళ్ళు అంటున్నాడు, మళ్ళీ ఉత్తమ్ రెడ్డి మళ్ళీ ఆయన ట్రై చేస్తాడు ఇప్పటికీ. ఇక వాళ్ళ పంచాయతీ, మనకు సంబంధం లేదు, అది మనం దాంట్లో పోము. కానీ నాకు పొలిటికల్ ఇంకొక డిజైన్ ఖతర్నాక్ ఉంది. అది ఇదే నెల జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ ఈ 3 నెలల, అంటే ఈ జూలై అయిపోయినా ఇప్పుడు 29 జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ ఈ 4 నెలల్లో కొంత రాజకీయపరమైన కొంత క్లారిటీ వస్తుంది నాకు. ఆ క్లారిటీ ఉంటే నవంబర్లో 2 రకాలుగా ఉంటాయి. ఒకటి, మనసులో ఏముందని చెప్పే పరిస్థితి వస్తుందా, అప్పుడు ఇప్పుడు ఇట్లా మార్చి చెప్పిన ఇట్లా చెప్పే పరిస్థితి వస్తుందా ఉంటుంది. నేను ఎందుకంటే నాకు 24/24 పొలిటికల్, నేను పబ్లిక్ పాలిటిక్స్, నో ఫ్యామిలీ, భార్య పిల్లలు ఉండదు నాకు, పబ్లిక్ పాలిటిక్స్. విన్నావా? ఇది నా లైన్ ఉంటుంది ఎప్పుడు. కాబట్టి మళ్ళీ మీతోటి నవంబర్లో షేర్ చేస్తా. జగన్ పర్యటనపై ఆకాంక్షల నేపథ్యంలో వైసీపీ నేతలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. రాజాం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ తలే రాజేష్ టీడీపీ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. సాకులు చూపించిన వైఎస్ జగన్ ను ప్రజలకు దూరం చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆయన వెల్లడించారు. ప్రజల్లోకి జగన్ వెళ్తుంటే చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు భయపడుతుందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సిదిరి అప్పలరాజు విషయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరు తప్పని ఆరోపించిన రాజేష్, రోడ్డు ప్రమాద కేసును హత్య కేసుగా మార్చి రాజకీయ కక్షతో కుటుంబ సభ్యులను జైలుకు పంపారని అన్నారు. ఈ వ్యాఖ్యలపై అధికార పార్టీ నుంచి ఎలాంటి స్పందన వస్తుందనేది ఆసక్తికరంగా మారింది. అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ తలే రాజేష్, రాజా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకాకుళం వస్తున్న సందర్భంగా ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం విపరీతమైన ఆంక్షలను విధించడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక ప్రతిపక్ష నేత ఒక అన్యాయాన్ని ఎదుర్కొనడానికి, అలానే పార్టీకి చెందినటువంటి ఒక మాజీ మంత్రిని పరామర్శించడానికి వస్తుంటే ప్రభుత్వం ఇన్ని ఆంక్షలు పెట్టడం, కేవలం 8 వారాలకే పరిమితం చేయడం, బారికేడ్లు అనేవి విధించడం, ఇది ఎంతవరకు సమంజసమని నేను ప్రశ్నిస్తున్నాను. రెండవది, ఇప్పుడు దాకా ప్రజాస్వామ్యబద్ధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ 2.5 సంవత్సరాల్లోనూ తమ యొక్క ర్యాలీలు నిర్వహించడం కానీ, అలానే ప్రతి విషయంలో కూడాను రూల్స్ కి అనుగుణంగానే ప్రవర్తించారే తప్ప ఏనాడు కూడా క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలు ఎవరూ తప్పు చేయలేదు. ఈరోజు ఒక మాజీ మంత్రిని, ఒక రోడ్ యాక్సిడెంట్ కేసు ని ఒక హత్య ప్రయత్నంగా చూపించి తన మీద కేసులు పెట్టడం కానీ, ఈయన మీద కేసులు పెట్టి జైలుకు పంపించి రిమాండ్కి పంపించడం అంటే చాలా సిగ్గుపడే చర్యగా నేను అభివర్ణిస్తున్నాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మా కార్యకర్తలందరూ, మా నాయకులందరూ మేము ఆయన కలడం అనేది కూడా తప్ప అని ప్రశ్నిస్తున్నాను. ఇలా అయితే లోకేష్ పాదయాత్ర చేసుకెళ్ళుకునేవాడా, లేకపోతే మీరందరూ కూడాను గతంలో అధికారంలో లేనప్పుడు, ప్రతిపక్షంలో ఉండేటప్పుడు మీరు చేసినప్పుడు మీరు ఆ మాట్లాడిన మాటలకు కానీ మేము ఎప్పుడైనా మిమ్మల్ని మాటల ద్వారా కానీ చేతుల ద్వారా కానీ ఎప్పుడైనా హింసించామా అని ఒకసారి ఆలోచన చేయాల్సిందిగా ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి తెలియజెప్తున్నాను. రెండవది, ఎప్పుడూ కూడాను ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే ఒక గొంతును నొక్కాలని చూస్తే అది మీకే ఉరితాడుగా ఉంటుందని ఒకసారి అది మీరు గ్రహించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ ఆంక్షల్ని తక్షణమే రద్దు చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారిని, మా పార్టీ నాయకులు గాని ప్రజలు గాని కలిసేందుకు మీరు పోలీసుల వ్యవస్థని ఆదేశించి దాన్ని శాంతియుతంగా చేయాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇలాంటి చర్యలు
భవిష్యత్తులో కూడా తగవు అని మీకు హితవు పలుకుతూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్. ఇవి వాటి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు ఆకాశం న్యూస్.